హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ వైబ్రెంట్ లైఫ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా నోరుకి చాలా కమ్మగా ఏదన్నా తినాలనిపిస్తే ఇలా ఎగ్ పులుసు తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపించే ఈ ఎగ్ పులుసు రెసిపీని నేను మీతో ఎప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మనం గుడ్లను ఉడికించుకోవాలి. ఎప్పుడు కానీ గుడ్లు మంచిగా ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే వాటర్లో వేయగానే అవి మునిగితే అవి మంచిగా ఉన్నట్టు, లేదంటే అవి ఖరాబ్ అయిపోయినట్టు. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. సాల్ట్ వేసి ఉడికించుకోండి, ఎగ్స్ పగలకుండా ఉంటాయి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 3 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పేస్ట్ అయ్యే వరకు వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిన తర్వాత మనం వేడి నీళ్ళు పారపోసేసి మళ్ళీ దాంట్లో చల్లనీళ్ళు పోసి పొట్టు తీసుకుంటే పొట్టు అనేది మంచిగా వస్తుంది. దాని మీద ఉన్న పొర కూడా వచ్చేస్తుంది. ఎగ్స్ పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 నుంచి 3 పావుల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులోకి ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మంచిగా వేగిన తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. సపరేట్గా ఆయిల్ వేసుకొని కూడా ఎగ్స్ని ఫ్రై చేసుకోవచ్చు, బట్ అలా చేస్తే ఎగ్స్ కడాయికి అంటుకుపోతాయని నేను ఇలా చేశాను. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 to 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా మీద తేలిన తర్వాత ఇందులోకి మనం మసాలాలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. ఎక్కువగా వేయకండి, చేదొస్తుంది. 1/2 స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు చింతపండు రసాన్ని సేమ్ కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. పులుసు మంచిగా ఉడికేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోండి. చూడండి, పులుసు మంచిగా ఉడికిపోయింది. ముందుగా మనం ఫ్రై చేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి.
చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా కుతకుతలాడుతూ ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఎంతో కమ్మగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు తయారైపోయింది. దీన్ని రైస్లో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ, పరాటోలో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.